హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నమస్తే అందరికీ. అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ వినాయక చతుర్దశి కదా, కాబట్టి అందరికీ హ్యాపీ వినాయక చతుర్దశి. అందరూ చాలా బాగా చేసుకోవాలి సెలబ్రేషన్ అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే నేను అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నేను బుజ్జి వినాయకునికి అయితే దండం పెట్టుకున్నాను. మంచిగా అన్నీ ఉండ్రాలు అవి ఇవి అన్నీ పెట్టి నేనైతే దేవునికి దర్శనం చేసుకున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకున్నాను. అలాగే అందరిలో నేను కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అన్ని కోరికలు నెరవేరాలి దేవుడా అని చిన్న కోరిక కోరుకున్నాను, అంతే. మీరేం చేస్తున్నారు? మీది అయిపోయిందా? చెప్పండి, కామెంట్ చేయండి. నా బుజ్జి వినాయకునికి అయితే అంటే ఇలా చేశాను సెలబ్రేషన్. చిన్నగా చిన్న వినాయకుడు, చిన్న దండ అన్నీ తెచ్చాను. అన్ని ఐటమ్స్లో కొన్ని తేలేదు. ఇక వినాయకుడు పెద్దగున్నాడా చిన్నగున్నాడా అని ముఖ్యం కాదు, వినాయకుడు ఉన్నాడా లేదా అని ముఖ్యం. వినాయకుడిని పిండి వినాయకుడు కూడా చేసి దండం పెట్టుకోవచ్చు. ఎంత తెచ్చినాము, ఎంత బాగా చేసినాం అన్నది ముఖ్యం కాదు, మనసు పూర్తిగా భక్తితో చేసింది ముఖ్యం. ఇది మా వారి ఆఫీస్లో చేశారు. ఇంట్లో దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్లో కూడా వినాయకుడు పెడుతున్నారని చెప్పేసి తొందరగా ఇంట్లో పూజ చేసుకొని అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మా వారు. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా వినాయకుడిని పెట్టిన 9 రోజులు చాలా సందడిగా ఉంటుంది ఊర్లో కానీ ఎక్కడైనా కానీ వినాయకుడిని పెట్టిన చోట.